ఇండస్ట్రీస్ తీసుకొచ్చిండు, ఐటీ సెక్టార్లను పెంపొందించిండు. ఐటీ ఉద్యోగస్తులను అడిగితే ఇలా నీ ప్రభుత్వం ఉన్న ఐటీ ఉద్యోగులను అడిగితే కేటీఆర్ గారు ఎన్ని వేల ఉద్యోగాలు 2,50,000 ఐటీ ఉద్యోగాలను తీసుకొచ్చినటువంటి చరిత్ర కేటీఆర్ గారికి ఉన్నది. మరి ఇండస్ట్రీస్ అంటే ఇవాళ మామూలుగా కాదు. ఇవాళ హైదరాబాద్లో ఇవాళ ఇంత గొప్పగా వెలుగొందిందంటే ఇవాళ ఇండస్ట్రీస్ తీసుకొచ్చినటువంటి ఘనత కేటీఆర్ గారిది. ఇవాళ హైదరాబాద్లో అన్ని సీట్లు వన్ సైడ్ వచ్చినాయంటే కేటీఆర్ గారి యొక్క ఘనత. అటువంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ ఈ కార్ రేస్ ఇలా నీ క్యాబినెట్లోని మంత్రియే చాలా స్వస్థత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా మొదటిసారి రెండోసారి కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ మీకు ఆ దాహం తీరడం లేదు. ఏం చేసైనా నేను ఎప్పుడైతే 50 లక్షల సూట్ కేసు దొరికిందో నేను జైల్లో వేయినో వీళ్ళందరూ కూడా పోవాలని ఒక చిన్నపిల్లల చేష్ట. నిజంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి హోదా మీకు లేదు. ఎందుకంటే మీరు చేసే విధానం, మీరు చేసే పద్ధతి ఇక్కడ ప్రజలకు ఎక్కడ కూడా నచ్చడం లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇవాళ కేటీఆర్ గారిని ముట్టుకున్నారో, కేసీఆర్ గారిని ముట్టుకున్నారో, వీళ్ళిద్దరిని నువ్వు టచ్ చేసి చూడు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నిన్ను చిత్తుగా పొందబెట్టడం ఖాయం. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ప్రజలకు ఒక మానవీయ కోణంలో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం. ఎంతోమంది అసూలు భాషలు కాబట్టి బంగారు తెలంగాణ తీర్చిదిద్దాలని ఇవాళ వాళ్ళు చాలా నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని ఒక ఐకాన్గా తీర్చిదిద్దితే ఇవాళ నువ్వు ఎవరి దగ్గర రూపాయి పైసా లేదు. ఎక్కడ కూడా మామూలుగా కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళ కానీ మొదలు పెడితే కోట్ల వ్యాపారం చేసేటోళ్ళ దగ్గర కూడా మనీ రొటేషన్ లేదు. ఆర్థిక మాంద్యం సన్నగిల్లింది, వ్యాపారాలు లేవు, వాణిజ్యం లేదు, ఉద్యోగస్తులకు సరైన జీతాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి ప్రామిసులు కంప్లీట్ చేయలేదు, ప్రజలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు లేవు, యువతకు లేదు. అదేవిధంగా ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా చక్కగా రావడం లేదు. అంటే నీ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు కూడా ఇవాళ నువ్వు పేమెంట్స్ ఇవ్వలేని దుస్థితిలో నీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కప్పుపుచ్చిపోవడానికి కేటీఆర్ని ఇబ్బంది పెట్టడం, కేసీఆర్ని ఇబ్బంది పెట్టడం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ వారికి గోడగా నిలబడతారు. ఖచ్చితంగా నిన్ను, నీ పార్టీని బొందబెట్టడం ఖాయం. రాబోయే రోజులలో నీ పార్టీ నామ రూపాలు లేకుండా కూడా పోతుంది. నీ తప్పుడు విధానం సరి చేసుకోని కూడా చెప్పడం జరుగుతున్నది. వాళ్ళ ఏదైతే ఫార్ములాకి సంబంధించిందో ఇది ఖచ్చితంగా కక్షపూరితమైన కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన కేసు తప్ప ఇంకోటి కాదు. పాలన చేత కాకపోతే తప్పుకో, కానీ వాళ్ళ తప్పుడు కేసులతో ఒక గ్లోబల్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిన కేటీఆర్ పైన కావచ్చు, ఇటు కేసీఆర్ పైన కావచ్చు నిందలేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.